రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన పలు రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇక ఈరోజు వికోటా మార్కెట్లో వైట్ బీన్స్ కిలో 45 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 35 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 23 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 23 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 42 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే A1 గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి 25 నుండి 26 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక వరి వంకాయ 5 రూపాయలతో ఉండి 8 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక ఉజాలా వంకాయ 8 రూపాయలతో ఉండి 11 రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది. ఇక పాలెం వంకాయ విషయానికి వస్తే కిలో పాలెం వంకాయ వచ్చేసి 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పెద్ద కాకరకాయ ముళ్ళ కాకరకాయ వచ్చేసి కిలో వచ్చేసి 27 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పన్నీర్ కాకరకాయ కిలో 35 రూపాయలు, ఇక బీరకాయ కిలో 30 రూపాయలు, ముల్లంగి బాగుంటే 7 రూపాయలు, ఇక మీడియం అంటే 5 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక సొరకాయ విషయానికి వస్తే కిలో సొరకాయ బేబీ సొరకాయ వచ్చేసి 15 రూపాయలతో అండి 17 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. అనపకాయలు కిలో 43 రూపాయలు, అలసంద కిలో 35 రూపాయలు, కందికాయలు కిలో 35 రూపాయలు 35 నుండి 45 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే 18 కేజీల దోసకాయ బస్తా వచ్చేసి 220 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక క్యాబేజు 55 కేజీల బస్తా వచ్చేసి 160 రూపాయలు, ఇక చిన్నది 34 కేజీలు వచ్చేసి 80 రూపాయలతో ఉండి 120 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మనకు 180 రూపాయలతో ఉండి 220 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే 44 కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి 900 రూపాయల దాకా టాప్ నెంబర్ 1 క్వాలిటీ పలకడం అయితే జరిగింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు యాక్షన్ వికోటా మార్కెట్లో 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇక కూరగాయల అప్డేట్స్ అనేది ఈరోజు ఇలా ఉన్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయక సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి, వీక్షించండి. నమస్కారం. చూశారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.